హలో అక్కలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెలు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్ కూల్గా ఉన్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ స్మైల్. లాస్ట్ వీడియోలో అయితే మీరు కటింగ్ అయితే చూసేశారు కదా. ఐ హోప్ మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో మనం స్టిచ్చింగ్ చూడబోతున్నాము. నేను ఎక్కువ ఏం ల్యాక్ చేయకుండా ఫటాఫట్ అంతా చెప్పేస్తాను అనమాట. కటింగ్ అయిపోయిన వెంటనే నేను లైనింగ్ మెయిన్ క్లాత్ని నేను ఇలా జాయిన్ చేసి కుట్టేసుకున్నాను అనమాట. నెక్ దగ్గర అంతా నీట్గా కుట్టి పెట్టేసుకున్నాను. అండ్ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, టక్స్ అవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ నీట్గా కుట్టి పెట్టేసేసుకున్నాను. అండ్ బ్యాక్ పార్ట్కి వెనక థ్రెడ్ లాగా ప్లీట్స్ పెట్టాను చూడండి, అవి కూడా పెట్టేశాను అనమాట. అవి నేను వచ్చి విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ పెట్టుకున్నాను. అండ్ పొడవు నేను చూసుకోలేదండి, ఇంచుమించుగా పెట్టేశాను. విడ్త్ వచ్చేసి మనకి 2.5 ఇంచెస్ అనమాట. సో ఆ క్లాత్ తీసుకొని ప్లేట్స్ పెట్టి ఇలాగా బ్యాక్ పార్ట్కి అటాచ్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడితో మనకి ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు, లైనింగ్ ఇవన్నీ జాయిన్ చేసి పెట్టుకోవడం నీట్గా కంప్లీట్ అయిపోతాయి. దీని తర్వాత మనం షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ అయితే ప్లీట్స్ పెట్టుకొని ఇలా కుట్టేసుకున్నాను. ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను కదా, విడ్త్ వచ్చేసి 3.5 ఇంచు అండ్ పొడవు వచ్చేసి 44 ఇంచులు పెట్టుకున్నాను. సో అది మనకి ప్లీట్స్ పెట్టుకున్న తర్వాత మనకి ఎంతవరకు నా చంక మెజర్మెంట్ వచ్చేసి 8 ఇంచెస్ అనమాట. సో ఖర్చులతో పోను మనకి 10 ఇంచెస్ దాకా వస్తుంది. సో నేను 44 ఇంచెస్ పెట్టుకున్నాను కదా పొడవు హ్యాండ్. సో ప్లీట్స్ పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా 10 ఇంచెస్ వచ్చిందనమాట. అంటే కరెక్ట్గా సరిపోయింది. నెక్స్ట్ షోల్డర్స్ అయితే అటాచ్ చేసేసుకొని దాని తర్వాత హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకోవడం. నేను హ్యాండ్స్ డబల్ క్లాత్ పెట్టాను, ఎందుకంటే శారీ అనేది చాలా పల్చగా ఉందన్నమాట. సో నేను ఏం చేశానంటే డబల్ క్లాత్ పెట్టి ఇలా ప్లీటెడ్ పెట్టి హ్యాండ్స్ అయితే ఇలా రెడీ చేసి పెట్టుకొని ఇంకా అటాచ్ చేసేసుకుంటున్నాను. హ్యాండ్స్ అయితే అటాచ్ చేసేసాను. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. ఈ హ్యాండ్ ఏంటంటే కొంచెం పైకి లేచినట్టుగా ఎత్తుగా ఉంది కదా, నేను ఏం చేశానంటే పైన వైపు స్టిచ్ చేశాను అనమాట. ఆఫ్టర్ దట్ ఏమైందంటే అది కొంచెం అడిగినట్టుందనమాట. తర్వాత బాటమ్ పార్ట్ చాలా ఈజీ వేలో నాకు ఎలా అర్థమైందో అలా కుట్టాను అనమాట. ఏంటి అంటే ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బాటమ్ పార్ట్ శారీ అనేది. సో 25 ఇంచెస్ క్లాత్ని తీసుకొని నేనేం కట్ చేయకుండా బాడీ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి ప్లీట్స్ పెట్టి కుట్టేశాను అనమాట. కుట్టిన తర్వాత రిమైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, ఆ రిమైనింగ్ క్లాత్ కట్ చేసేసుకొని ఆ క్లాత్ తీసుకుని వెళ్ళి బ్యాక్ పార్ట్కి కూడా ప్లీట్స్ పెట్టి కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ క్లాత్ మిగులుతుంది అనమాట మనకి. ఆ క్లాత్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అర్థమైందని అనుకుంటున్నాను. ఇంతటితో ఫస్ట్ లేయర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ సెకండ్ లేయర్కి వచ్చేసరికి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ క్లాత్కి ఫస్ట్ లేయర్ కుట్టినప్పుడు మిగిలింది కదా క్లాత్, రిమైనింగ్ క్లాత్, ఆ క్లాత్ కూడా జాయిన్ చేసుకొని ఆ క్లాత్ పెద్దగా వచ్చింది ఎలా అని అడుగుతారేమో, ఆ క్లాత్ మనం సగానికి కట్ చేసుకుంటే సెకండ్ లేయర్కి సరిపడా మెజర్మెంట్ అయితే వస్తుంది అనమాట. సో ఇలాంటి జాయింట్లు వేసుకుంటే మనకి కొంచెం సెకండ్ లేయర్ అనేది కొంచెం పొడవుగా వస్తుంది. నేనైతే జాయింట్ కంపల్సరీగా వేసాను, ఎందుకంటే నాకు అలాగే అర్థమైంది, నేను అలాగే కుట్టుకున్నాను అనమాట. ఐ హోప్ మీకు కూడా అర్థమైందని అనుకుంటున్నాను. సో అలా జాయింట్ వేసుకుంటే ఫస్ట్ లేయర్ కన్నా సెకండ్ లేయర్ చాలా పొడవుగా వస్తుంది. ప్లీట్స్ ఎక్కువ పెట్టడానికి కొంచెం ఛాన్స్ ఉంటుంది అనమాట. నేనైతే ఈ ప్లీట్స్ కూడా ఎక్కువ పెట్టలేదు, బికాస్ ఆఫ్ శారీ కొంచెం చిన్నగా వచ్చింది నాకు. శారీ ఇంకొంచెం పెద్దగా ఉంటే ప్లీట్స్ ఇంకొంచెం ఎక్స్ట్రా వచ్చుండేవి. ఫైనల్లీ అవుట్పుట్ మాత్రం అదిరిపోయిందిలేండి. ఆ తర్వాత ఫస్ట్ లేయరు సెకండ్ లేయర్ కూడా ప్లీట్స్ పెట్టేసుకొని కుట్టేసాము. దాని తర్వాత ఇలాగా సైడ్లు కుట్టేసేసుకోవాలి. ఇదే లాస్ట్ స్టెప్ అనమాట. నా మెజర్మెంట్కి లాస్ట్ ఇలా సైడ్లు కుట్టేసేసుకుంటే డ్రెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ దాకా ఈ వీడియోని చూస్తున్నట్టయితే మీరు, ఐ హోప్ నా కంటెంట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటి అంటే ఈ రోజుతో 5K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారనమాట. ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. ఇలాగే సపోర్ట్ చేయండి, ఇలాగే ప్రేమించండి. అండ్ మీరేమైనా సజెస్ట్ చేయాలన్నా సజెషన్స్ ఏమన్నా ఇవ్వాలని అనుకుంటే డెఫినెట్గా కామెంట్ చేయొచ్చు. నేను దాన్ని ఫాలో అవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వ్లాగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. నెక్స్ట్ వీడియోలో కూడా ఇలాంటి ఒక బ్యూటిఫుల్ అవుట్ఫిట్తో అయితే వచ్చేస్తాను.
అంతటి వరకు వెయిట్ చేయండి నా వీడియో కోసం. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే. అండ్ బై బాయ్.